ఏపీ అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో 22A భూముల అంశాన్ని స్వయంగా ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 22A భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రికి సూచించారు. జీవో కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు స్పీకర్. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ప్రైవేట్ భూములేవి 22A లో ఉండవని క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల ఎన్ఓసీ ద్వారా వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో అధ్యక్ష దీని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది అధ్యక్ష. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్లో స్టే ఉంది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ కూడా ఏదైతే గౌరవ సభ్యులు కోరారో 22A గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే సబ్జుడీస్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి. ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో నేను చూశాను, చాలా మంచి జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష. మా గౌరవ స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో మేము టీంగా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి. ఏ ప్రైవేట్ భూమి అలాగే అయితే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతో ఈ యొక్క మెమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. సత్వరంగా కోర్టులో